నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించి బీమా డబ్బులు కాజేస్తున్న ఘటనలో బూరుపల్లిలో పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామంలోని లెంక పద్మ భర్త మల్లేశం బతికుండగానే మృతి చెందినట్లు నకిలీ ధృవపత్రాలు సృష్టించి 5 లక్షల రూపాయలు రైతు బీమా డబ్బులను తీసుకుందని ఏఈఓ స్వాతి స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మాకు ఈ ఏఈఓ బూరుపల్లి క్లస్టర్ గారు ఒక పిటిషన్ ఇచ్చారు. ఆ గ్రామంలో ఫేక్ రైతు బీమా లబ్ధి పొందినట్టు 5 లక్షలు కాజేసిండ్రు. చనిపోయిన మనిషికి ప్రభుత్వము 5 లక్షల రూపాయలు రైతు బీమా కింద ఇస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు కూడా ఫేక్ సర్టిఫికెట్ సృష్టించి రైతు బీమా పొందడం జరిగింది. రైతు బీమా 5 లక్షల రూపాయలు తన భర్త చనిపోయినాడని చెప్పి లెంక పద్మ రెసిడెంట్ ఆఫ్ బూరుపల్లి మల్లేశం అతను చనిపోయినాడని చెప్పి అతను గత 4-5 సంవత్సరాల నుంచి భార్యాభర్తలకు గిట్టు పడక ఆయన హైదరాబాద్లో ఉంటున్నాడని తెలిసింది. అయితే అతని పేరు మీద 5 లక్షలు అతను చనిపోయినాడని చెప్పి మరణ ధృవీకరణ పత్రం తీసుకొని దాన్ని అక్కడ అగ్రికల్చర్ ఆఫీస్లో సబ్మిట్ చేసి 2021లో 5 లక్షల రూపాయలు లబ్ధి పొందినట్టు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు పైన ఇంకా పూర్తి దర్యాప్తు జరిగిన తర్వాత ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనేది దర్యాప్తులో తేలుతుంది. అందరి మీద కూడా ఎంతటి వాళ్ళైనా చర్యలు తీసుకోబడతాయి. అయితే దీంట్లో లెంక పద్మ యొక్క భర్త మల్లేశం బతికే ఉన్నాడు. అతను బతికి ఉండి గత సంవత్సరంన్నర కింద బూరుపల్లి గ్రామం కూడా వచ్చి 1 సంవత్సరం గ్రామంలో ఉండి వెళ్ళినాడంటూ తెలిసింది, విచారణలో తెలిసింది. ఆ విధంగా అతను బతికున్న మనిషి పైన చనిపోయినాడని చెప్పి డెత్ సర్టిఫికేట్ తీసుకొని ఫేక్ డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి 5 లక్షలు ప్రభుత్వం సొమ్ము ప్రజల సొమ్ము కాజేసినందుకు ఆయన ఇది చట్టరీత్యా నేరం కాబట్టి దాంట్లో పాల్గొన్న వాళ్ళు ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో అందరిపైన చర్యలు తీసుకోబడతాయి. చట్టరీత్యా చర్య తీసుకొని కోర్టు ముందు ఆధారపరచబడతాయి. ఈ దర్యాప్తు కొనసాగుతుంది.